హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి నేను చూపించబోతున్నాను. నేను చూపించబోయే ఆపర్చునిటీలో మీకు ఎలాంటి ₹1 పెట్టుబడి పెట్టే అవసరం లేదు. రెండవది, ఎవరితోని రూపాయి పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు. మరి పెట్టుబడి లేకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది? సో దాని గురించి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో నేను చూపించబోయే ఆపర్చునిటీ ఏదైతుందో ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఒకవేళ కనుక మీరు ఒక 30 నిమిషాలు ఓపెన్ మైండెడ్గా వింటే నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోయే కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. వెస్టీజ్లో మీకు కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ డబ్బు ఏ విధంగా మీకు వస్తుంది, సో దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందు మనం అందరం కన్జ్యూమర్సా కాదా? మనం అందరం కస్టమర్సా కాదా? ఇన్ని రోజుల నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏదో ఒక తెలిసిన షాప్లోనో సూపర్ మార్కెట్లోనో తీసుకొస్తున్నాం కదా. అక్కడ నుంచి తేవడం వల్ల ఇప్పటివరకు ఏమన్నా బెనిఫిట్స్ అయ్యాయా? లేదు. ఇంకొన్ని రోజులు తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. మరి ఇక్కడ నుంచి ఎలా అవుతుంది? సో అన్నిటికంటే ముందు మనం ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ₹100 ప్రోడక్ట్ ఏదన్నా మీరు కిరాణా షాప్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, ఎక్కడ తీసుకుంటారు? మీరు రీటైల్ షాప్లోకి వెళ్ళాలి. రీటైల్ వాళ్ళు హోల్సేల్ షాప్లోకి వెళ్ళాలి. హోల్సేల్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి C&F ఏజెంట్ నుంచి తీసుకోవాలి. C&F ఏజెంట్ వచ్చేసి ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఇక్కడ వీళ్ళని తప్పు పని చేయట్లేదు. వీళ్ళకి డబ్బులు పెడుతున్నారు, టైం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు మిగులుతుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందో ఐడియా ఉందా? యాడ్స్లో వెళ్తుంది. ఫ్రెండ్స్, మార్కెట్లో ఈరోజు ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వస్తే ఎలా తెలుస్తుంది? టీవీలో మనకు సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు. ఐశ్వర్య మేడం కానీ, మహేష్ బాబు కానీ, సల్మాన్ ఖాన్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ, వీళ్ళంతా ఫ్రీగా చెప్తారా? లక్షల్లో కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్ళందరి మధ్యన ఇక్కడ 60% అమౌంట్ అనేది ఇక్కడ పోతుంది. ₹40 తయారైన ప్రోడక్ట్ ఏదైతుందో కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ₹100 అవుతుంది. ఎందుకు అంటే ఈ మధ్యవర్తులు వాళ్ళవుతున్నారో వీళ్ళ వల్ల, రైట్? సో ఇప్పుడు మీకు తెలిసింది ఫ్యాక్టరీలో ₹40 తయారవుతుందని. ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్యాక్టరీలో అడిగితే ఇస్తారా? తీసుకునే అవకాశం ఉందా? లేదు. సో ఇది ప్రాసెస్. ఇక్కడ వీళ్ళు డబ్బు పెడుతున్నారు, టైం పెడుతున్నారు, వాళ్ళకి మిగులుతుంది. కానీ ఈ రోజు నేను చూపించబోయే ఆపర్చునిటీ ఏదైతుందో మీకు ఎక్కడైతే ఫ్యాక్టరీలో తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ మీ దగ్గరకు వస్తుంది. ఈ ఫ్యాక్టరీ నుండి మీ దగ్గరకు వచ్చినప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే డైరెక్ట్ 60% అమౌంట్ ఏదైతుందో అది మిగులుతుందా లేదా? ఫ్రెండ్స్, మిగులుతుంది కదా. సో ఆ 60% అమౌంట్ ఈరోజు కన్జ్యూమర్కి ఇవ్వడానికి రెడీ ఉంది. ఆ అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. ఫ్రెండ్స్, కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రోడక్ట్లు మాత్రమే ఉండే. 6 మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ అయింది. 5 కోట్ల టర్నోవర్ ఉండే. 2 బ్రాంచెస్ ఉండే, ఒకటి ఢిల్లీ, 2 బెంగళూరు, రైట్? సో ఈ రోజు చూసుకుంటే 2021 17 సంవత్సరాలు అయింది. ఫ్రెండ్స్, 17 సంవత్సరాలు అయింది. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ వచ్చేసి మనకు 370 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎంత? 370కి పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటే 6 డిస్ట్రిబ్యూటర్స్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ రోజు 2.5 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ. అలాగే చూసుకుంటే ఫస్ట్ ఇయర్ టర్నోవర్ 5 కోట్లు ఉండే. ఈ లాస్ట్ ఇయర్ టర్నోవర్ వచ్చేసి 3000 కోట్లు దాటింది. ఫ్రెండ్స్, 3000 కోట్లు దాటింది. 2 బ్రాంచ్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు వచ్చేసి మనకు 6000కు పైన బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం ఇండియాలోనే కాదు, ఇండియాతో పాటు నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్ 8 కంట్రీల్లో నడుస్తుంది. ఫ్రెండ్స్, మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఇది వెస్టీజ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ. ఇప్పటివరకు బయట ఫారెన్ నుంచి, US నుంచి వచ్చిన కంపెనీలు ఇండియా నుంచి డబ్బు తీసుకెళ్లాయి. ఈ రోజు మీరు గ్లోబల్ 100లో కొట్టి చూడండి, 80% కంపెనీ US కంపెనీలు ఉంటాయి. కానీ ఇది మొట్టమొదటి మనం గర్వంగా చెప్పుకునే కంపెనీ ఏదైతుందో వెస్టీజ్ కంపెనీ ఇండియన్ కంపెనీ. ఇండియాలో స్టార్ట్ అయ్యి మన గ్లోబల్ 100 అంటే ప్రపంచంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ గ్లోబల్ 100లో కూడా మన వెస్టీజ్ అనేది 2021లో 22 ర్యాంక్లో ఉంది. ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద కంపెనీ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఫ్రెండ్స్, మన హిమాచల్ ప్రదేశ్ బద్దీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. ఢిల్లీ, ఓక్లా, ఐటీటీలో హెడ్ ఆఫీస్ ఉంది. సో మరి కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏవైతున్నాయో డైరెక్ట్ కన్జ్యూమర్ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళ మధ్యన పోయే 60% మిగులుతుంది కదా. సో ఆ 60% అమౌంట్ అనేది ఈరోజు కన్జ్యూమర్కి ఇవ్వడానికి కంపెనీ రెడీ ఉంది.
సో కంపెనీ ఏ విధంగా ఇస్తుంది ఈ ఇన్కమ్ 60% మీకు ఎలా వస్తుంది అంటే దాని గురించి నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఒక 20 నుంచి 25 నిమిషాలు మీరు ఓపిక్గా వింటే కనుక 100% ఇది అర్థమైతే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ మనకు 9 రకాల ఆదాయంలో ఈ 60% ఏదైతుందో 60% అమౌంట్ని కంపెనీ 9 రకాల ఆదాయంలో మనకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 రకాల ఆదాయం ఏంటి అంటే ఒకటి డిస్కౌంట్ 10 to 20%, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎంఆర్పి మీద డిస్కౌంట్ అవుతుంది. రెండవది క్యాష్ బ్యాక్, ప్రతి నెల 10వ తారీఖు మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. మూడవది వచ్చేసి స్పెషల్ డైరెక్టర్ బోనస్ 4% వస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% వస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 16% వస్తుంది. ట్రావెల్ ఫండ్, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడానికి ఎవ్రీ 6 months ఫారెన్ ట్రిప్ ఉంటుంది, 5% వస్తుంది. కార్ ఫండ్, ఇక్కడ నుంచి మీరు కార్ ఫండ్ ద్వారా కార్ గిట్ట కొనుక్కోవచ్చు, 5% కార్ ఫండ్ వస్తుంది. అలాగే హౌస్ ఫండ్ 3% హౌస్ ఫండ్ వస్తుంది. ఇక్కడ నుంచి మీ యొక్క డ్రీమ్ కలర్లు నెరవేర్చుకోవడానికి మీ యొక్క ఇల్లు తీసుకోవచ్చు. అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ 2% వస్తుంది. ఇలా మీకు మార్కెట్లో పోయే 60% ఏదైతుందో 9 రకాల ఆదాయంలో మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 9 రకాల ఆదాయం అనేది ఎలా వస్తుంది ఒక్కొక్కటి నేను క్లారిటీగా మీకు చూపించబోతున్నాను. అన్నిటికంటే ముందు డిస్కౌంట్ ఎలా వస్తుంది? మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఇమ్మీడియట్లీ ఎంఆర్పి మీద డిస్కౌంట్ అయిపోయింది, రైట్? క్లియర్. అంటే 40 రూపాయల సబ్బు ఉంటే 35 రూపాయలకు వచ్చింది. 75 రూపాయల పేస్ట్ ఉంటే మీకు 65 రూపాయలకు వచ్చింది. 460 రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటే మీకు 395 రూపాయలకు వచ్చింది, అంటే డిస్కౌంట్ అయ్యి వచ్చింది. ఓకే. రెండోది క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ ఎలా ఇవ్వడం జరుగుతుంది? ఫ్రెండ్స్, మన కంపెనీ ఇండియాలో ఉంది, దుబాయ్లో ఉంది. మన కరెన్సీ వేరు, దుబాయ్ కరెన్సీ వేరు. కంపెనీ ఏమంటుంది, మీరు ఇండియాలో ఉండి దుబాయ్లో ఎవరినన్నా బిజినెస్లో తీసుకొచ్చినట్లయితే, స్పాన్సర్ చేసినట్లయితే వాళ్ళు దుబాయ్లో కొనుక్కొని ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ఇండియాలో మీ అకౌంట్లో డబ్బు వస్తుంది. సో ఇది ఎలా సాధ్యం? కరెన్సీ డిఫరెంట్ ఉంది కాబట్టి కంపెనీ ఏం చేసింది అంటే పాయింట్ రూపంలో మనకు క్యాల్కులేషన్ చేస్తుంది. అంటే మీరు ఇండియాలో కనుక 30 రూపాయల ప్రోడక్ట్ కొన్నట్లయితే మీకు ఒక పీవీ అనేది యాడ్ అవుతుంది, పాయింట్ వాల్యూ. ఇప్పుడు మీరు 30 రూపాయలు కొంటే మీ టర్న్ ఓవర్ 30 రూపాయలుగా లెక్క పెట్టదు, ఒక పీవీ లాగా లెక్క పెడుతుంది, రైట్? ఒక పీవీ నుండి 599 పీవీ అయితే ఈ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది చెప్తున్నాను. ఒక పీవీ నుండి 599 పీవీలు కనుక మధ్యన ఉన్నట్లయితే మీ లెవెల్ ఏదైతుందో 5% లెవెల్లో ఉంటారు. అంటే మీరు సపోజ్ ఒక 3000 రూపాయల వర్త్ ప్రోడక్ట్ కొన్నారనుకుందాము, దాంట్లో నుంచి డిస్కౌంట్తో పాటు మీకు 5% క్యాష్ బ్యాక్ 90 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది, రైట్? అలాగే 600 నుంచి 2600 నుండి 2399 మధ్యన ఉన్నట్లయితే ఇక్కడ మీ లెవెల్ ఏదైతుందో 8% లెవెల్లో ఉంటారు మీరు, రైట్? అలాగే 2400 నుండి 5499 పీవీల మధ్యన ఉన్నట్లయితే మీ లెవెల్ ఏదైతుందో 10% లెవెల్లో ఉంటారు. అలాగే 5500 పీవీలు కనుక దాటినట్లయితే ఇక్కడ మీ లెవెల్ ఏదైతుందో 11% లెవెల్కి వెళ్తారు. ఈ 11% ఏంది, 5% ఏంది, 8% ఏంది, 10% ఏంది అంటే కనుక ఈ పర్సెంటేజ్ పెరిగిన కొద్దీ ఇక్కడ మీ క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే మీరు కింద మీ టీం నుండి తీసుకున్న పీవీ మీ పీవీ ప్రతి నెల ప్లస్ అవుతుంది కాబట్టి ఆ పీవీ ఇంక్రీజ్ కావడం వల్ల ఈ పీవీ లెవెల్ పెరుగుతుంది. లెవెల్ పెరగడం వల్ల క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ అక్యుములేటివ్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. అక్యుములేటివ్ సిస్టమ్ అంటే ఏంది? లాస్ట్ మంత్ మీరు కొన్న పీవీ ఏదైతుందో ఈ మంత్ పీవీ కూడా 2 ప్లస్ అవుతాయి. లాస్ట్ మంత్లో మీ టీంలో కొన్న పీవీ ఈ మంత్ మీరు కొన్న పీవీ ప్లస్ అవుతాయి. అక్యుములేటివ్ సిస్టమ్, ఇవి జీరో కావు. అలా అక్యుములేటివ్ కావడం వల్ల ప్రతి నెల మీ పీవీ పెరుగుతుంది కాబట్టి ఈ లెవెల్కి మీరు తొందరగా అచీవ్ కాగలరు. సో అన్నిటికంటే ముందు మీరు 5500 పీవీ అనేట్లయితే ఇక్కడ మీ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది, డైరెక్టర్, బ్రౌన్స్ డైరెక్టర్. ఏ మంత్ అయితే మీరు 11%కి రీచ్ అవుతున్నారో ఆ మంత్ కనుక మీ టీం నుండి 2001 పీవీ మీది మీ టీంది కలిపి 2001 పీవీ ఉంటే మీరు ఇక్కడ బ్రౌన్స్ డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అవుతారు. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డిస్కౌంట్ చూసాము, రెండోది క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో చూసాము. ఇప్పుడు మూడో బెనిఫిట్ వచ్చేసి స్పెషల్ డైరెక్టర్ బోనస్. అది ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో 5500 పీవీలు కాగానే మీరు ఏమయ్యారు, ఇక్కడ డైరెక్టర్ బోనస్, రైట్? డైరెక్టర్ అయ్యారు, బ్రౌన్స్ డైరెక్టర్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు, మీ టీంలో ఒక 12 మందిని తీసుకుందాం మనం. ఒక 12 మంది మీ కింద, మీ టీం 12 మందికి బిజినెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళ ప్రోడక్ట్ మంచిగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా వాడడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీ టీం ద్వారా ఎప్పుడైతే మీ 5500 పీవీలు అయ్యాయో అదే సేమ్ మంత్ అలాగే మీకు 2001 పీవీ సేమ్ మంత్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అయ్యారు. ఏమయ్యారు? బ్రాంజ్ డైరెక్టర్. అప్పుడు మీ కంపెనీ ఏమిస్తుంది అంటే స్పెషల్ డైరెక్టర్ బోనస్ అనేది 4% ఇవ్వడం జరుగుతుంది,
రైట్. అలాగే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేశారో అదే విధంగా మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేశారు. ఎక్కడి నుండి? ఆయన టీం నుండి. అప్పుడు ఏమవుతుంది? ఈయన డైరెక్టర్ అయ్యారు కాబట్టి మీరేమవుతారు? సిల్వర్ డైరెక్టర్ అవుతారు. సిల్వర్ డైరెక్టర్ కాగానే మీకు ఈ లెగ్ నుండి వచ్చే పీవీ వదిలేసి మిగతా లెగ్ నుండి మీకు 1801 పీవీ సైడ్ వాల్యూమ్లో ఉంటే కనుక మీరు క్వాలిఫై సిల్వర్ డైరెక్టర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ 1800 కాలేదనుకోండి, నో ప్రాబ్లం, మీకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, మీ లెవెల్ అలాగే ఉంటుంది. రైట్. సో అలాగే మీ కింద ఇద్దరు ఫ్రెండ్స్ని కనుక డైరెక్టర్ చేయడానికి హెల్ప్ చేసినట్లయితే ఇక్కడ మీరు గోల్డ్ డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అవుతారు. సో ఈ ఇద్దరి లెగ్, ఈ 2 టీం నుంచి వచ్చే పీవీ కాకుండా మిగతా లెగ్గుల నుంచి మీ నుంచి వచ్చే పీవీ 1501 ఉంటే మీరు స్టార్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ అనేది క్వాలిఫై కావడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ ఓకే రైట్, ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ కాగానే కంపెనీ మీకు ఏమొస్తుంది అంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్ 16%, ట్రావెల్ ఫండ్ అనేది 5% ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మీ కింద ఒక్క టీంని, ఒక్క పర్సన్ని మీరు డైరెక్టర్ చేసినప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. సిల్వర్ డైరెక్టర్ కాగానే మీకు కంపెనీ ఏమిస్తుంది? ఇంకా 3 రకాల బెనిఫిట్స్. సరే రైట్. స్పెషల్ డైరెక్టర్ బోనస్ తో పాటు బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవరైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. అలాగే మీరు ఇద్దరిని కనుక మీరు డైరెక్టర్ చేసినప్పుడు అప్పుడు మీరేమవుతారు? గోల్డ్ డైరెక్టర్. అలాగే ముగ్గురిని మీరు డైరెక్టర్ చేసినప్పుడు స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ లెవెల్ వచ్చే కాగానే కంపెనీ ఏమి ఇస్తుంది? ఇక్కడ మీకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. కార్ ఫండ్ ఇస్తుంది. ఈ స్టార్ అయినప్పుడు మీ సైడ్ వాల్యూమ్ ఏదైతుందో ఈ ముగ్గురు లెగ్గుల నుంచి వదిలేసి మిగతా లెగ్గుల నుంచి 1001 పీవీ ఉంటే మీరు స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయినట్లే. అలాగే మరి నలుగురు డైరెక్టర్ని మీరు హెల్ప్ చేస్తే డైరెక్టర్ కావడానికి అప్పుడు మీరేమవుతారు? డైమండ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అవుతారు. డైమండ్ డైరెక్టర్ కాగానే మీరు ఈ 4 లెగ్గుల నుంచి వచ్చే పీవీ కాకుండా సైడ్ వాల్యూమ్లో మీకు 501 పీవీ చేసుకున్నట్లయితే క్వాలిఫై డైరెక్టర్ అవుతారు. రైట్. అలాగే కనుక మీరు రైట్, అలాగే ఇక్కడ మీరు ఒక 6 మందిని డైరెక్టర్ చేయడంలో హెల్ప్ చేసినట్లయితే ఇక్కడ మీ లెవెల్ ఏదైతుందో క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అవుతారు. క్రౌన్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్ కాగానే మీకు సైడ్ వాల్యూమ్లో ఏదైతుందో ఈ 6 మంది ద్వారా వచ్చే పీవీ పక్కన పెట్టేసి 40 పీవీ సెల్ఫ్, 1200 రూపాయల సెల్ఫ్ పర్చేజ్ చేసుకున్నా మీకు వచ్చే అన్ని రకాల ఆదాయాలు ఏవైతుందో కంటిన్యూగా ఇవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు ఒక 8 మందిని డైరెక్టర్ చేయడానికి హెల్ప్ చేసినట్లయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి మీరు అచీవ్ అవుతారు. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అలాగే మీరు ఒక 12 మందిని డైరెక్టర్ చేయడానికి హెల్ప్ చేసినప్పుడు డిసిడి లెవెల్ అంటాం, డబల్ క్రౌన్ డైరెక్టర్. డబల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఇక్కడ మీకు ఎలైట్ క్లబ్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు మీకు హౌస్ ఫండ్ రిలీజ్ అవుతుంది 6 మంది డైరెక్టర్ చేసినప్పుడు. అలాగే 12 మందిని చేసినప్పుడు మీ కింద ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% రావడం స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇలా మీరు 16 మందిని డైరెక్టర్ చేస్తే డియుసిడి లెవెల్ అంటాం, వెస్టీజ్ లో హైయెస్ట్ పిన్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ పిన్ లో అచీవ్ అవుతారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వెస్టీజ్ అనేది నేను ఇప్పటివరకు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో వెస్టీజ్ మీరు తీసుకున్న టర్న్ ఓవర్ మీద మిగిలిన 60%లో ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏదైతుందో ఒక మోడల్ ప్లాన్ చూపిస్తున్నాను. మోడల్ ప్లాన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, ఇంజనీర్ దగ్గర పోయినప్పుడు ప్లాన్ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఈ ప్లేస్ లోపల ఇన్ని ఫీట్లు 10x10 సెటర్ ఉంటుంది, ఇది బాత్రూమ్ ఉంటుంది, ఇది కిచెన్ ఉంటుంది, హాల్కు మోడల్ ప్లాన్ ఇస్తారు కదా. అంటే కట్టక ముందే ఇలా ఈ విధంగా వస్తుందని ఒక మోడల్ ప్లాన్ ఇస్తారు. సో అదే విధంగా వెస్టీజ్లో కనుక మీరు జాయిన్ అయ్యి మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక మోడల్ ప్లాన్లో చూపిస్తున్నాను ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో ఒక మోడల్ ప్లాన్ చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్ దీంట్లో మీరు ఫస్ట్ టైం ప్రోడక్ట్ కొనుక్కోవడానికి స్టార్ట్ చేశారు, చేసినప్పుడు ఏమవుతుంది? మీకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది 10 to 20%. ఇక్కడ చెప్పాను నేను ఆల్రెడీ. రెండోది క్యాష్ బ్యాక్ వస్తుంది 5 to 11%. ఇది సేమ్ మంత్ వస్తుంది, చెప్పాను ఆల్రెడీ. అలాగే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి మీకు. మీరు పర్చేజ్ చేయగానే ఫస్ట్ మంత్లో ఫస్ట్ 30 పీవీ వదిలేసి రీపర్చేజ్ ఆఫర్ నుండి మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది 10%. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల. రైట్. సో అలాగే ఇక్కడ సిఎన్సి బెనిఫిట్ అని వస్తుంది. అంటే మీరు కనుక ఒక 3300 400 అంటే 100 పీవీ రెగ్యులర్గా 4 నెలలు తీసుకున్నట్లయితే 4 నెలలకు ఒకసారి 2500 ఓచర్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కనుక మీరు 2200 రూపాయల వరకు ప్రోడక్ట్ కొనుక్కున్నట్లయితే మీకు 4 నెలలకు ఒక్కసారి 1250 రూపాయల ప్రోడక్ట్ ఓచర్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్టెడ్ ప్రోడక్ట్ వస్తాయి.
రైట్. సో ఇవన్నీ మీరు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మీకు వచ్చే బెనిఫిట్స్. ఫస్ట్ టైం మీరు పర్చేజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ కన్జ్యూమర్గా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే డిస్కౌంట్ 10 to 20% అన్నాము, యావరేజ్గా 15% వచ్చింది. క్యాష్ బ్యాక్ 5 to 11% అన్నాము, 5% నుంచి స్టార్ట్ అయింది. 10% యావరేజ్గా ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి. 50% కన్సిస్టెన్సీ బెనిఫిట్ అయింది. ఇవన్నీ టోటల్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ అయింది? 45% బెనిఫిట్. ఎంత? 45% బెనిఫిట్ అయింది ఫ్రెండ్స్. రైట్. జస్ట్ మీరు ఏం చేయలేదు, ఇక్కడ డబ్బులు ఏం పెట్టలేదు, జస్ట్ షాప్ చేంజ్ చేశారు. ఇప్పటి వరకు మార్కెట్లో తీసుకునే షాప్ని వదిలేసి వెస్టీజ్ ద్వారా తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల మీకు ఈ 45% బెనిఫిట్ అవుతుంది. రైట్. సో మరి 45% బెనిఫిట్ అయినప్పుడు మీరే యూజ్ చేస్తారా, వేరే వాళ్ళకు కూడా రెఫర్ చేస్తారా అంటే 100% ఏం చేస్తాం మనం, మనకు నచ్చింది ఇంత బెనిఫిట్ వస్తుందంటే వేరే వాళ్ళకి గిట్ట మనము రెఫర్ చేస్తాం. అలా మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల ఇక్కడ మీకు ఒక అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాము, మీరు ఒక 3,000 వర్త్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మీకు 45% బెనిఫిట్ అయింది. మరి అదే విధంగా మీకు తెలిసిన చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, దాంట్లో నుంచి ఒక 10 ఫ్యామిలీస్కి మీరు రెఫర్ చేయడం వల్ల ఈ 10 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ 3,000 రూపాయల వరకు కొనుక్కోవడం వల్ల 30,000 రూపాయల టర్న్ ఓవర్ అయింది. దాని ప్రకారం మీ బెనిఫిట్ వచ్చేసి ఇక్కడ 1,850 రూపాయలు అవుతుంది. దీంట్లోపల 750 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ వస్తుంది ఫాస్ట్ ట్రాక్ది. మిగతాది వచ్చేసి మీకు 1,100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రైట్. 11. రైట్. సో అలాగే మరి ఈ 10 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రోడక్ట్ నచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల ఇక్కడ 10 into 10 100 ఫ్యామిలీస్ అయ్యారు. 100 ఫ్యామిలీస్ 3,000 వర్త్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల 3 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అయింది. ఈ 3 లక్షల టర్న్ ఓవర్ నుండి మీకు వచ్చే ఆదాయం ఏదైతుందో, ఇన్కమ్ ఏదైతుందో మీ అకౌంట్లోకి వచ్చేది 21,000 రూపాయలు వస్తుంది. 21,000 రూపాయలు వస్తుంది. రైట్. సో అలాంటప్పుడు ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక 10 ఫ్యామిలీస్ రెఫర్ చేయడం వల్ల 1,000 ఫ్యామిలీస్ అయ్యారు. 1,000 ఫ్యామిలీస్ 3,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఇక్కడ 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అయింది. ఈ 30 లక్షల టర్న్ ఓవర్ నుండి మీ ఇన్కమ్ ఏదైతుందో మీకు 3 లక్షల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఖచ్చితంగా మీరు 3,000 కొనాలనే రూల్ లేదు. వెస్టీజ్లో జాయినింగ్ ఫీజు అనేది ఏమీ ఉండదు. మీరు ఒక 35 రూపాయల సబ్బు కొనొచ్చు, మీకు అవసరం ఉన్నంత కొనుక్కోవచ్చు. 3,000 తీసుకోవాలనే రూల్ లేదు, 10 మందికి రెఫర్ చేయాలనే రూల్ లేదు. ఒక మోడల్ ప్లాన్ చూపిస్తున్నాను, ఈ విధంగా చేసుకుంటే ఇంత ఇన్కమ్ వస్తుందని. దీంట్లో మీరు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ అద్భుతమైన ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మీకు వెతికినా మనకు దొరకదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మార్కెట్లో చూడండి, చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అనేసరికి కొన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఒక డాక్టర్ ఫస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అవడం వల్ల మొత్తం డాక్టర్ వ్యవస్థని మనం తప్పు అనలేము, అవునా కాదా? అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మనం చూస్తున్నాము, చాలా కంపెనీలు మోసం చేస్తున్నాయి. రైట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే సత్యం తీసుకోండి. సో అలాంటప్పుడు సాఫ్ట్వేర్ మొత్తాన్ని మనం తప్పనలేము. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, అట్లా అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగాన్ని మోసం అనలేము. ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా రకాల కంపెనీలు రోజుకు పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఎవరైనా కనుక మీరు దీంట్లో డబ్బులు కట్టండి అంటే కనుక దయచేసి దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే డబ్బులు కట్టే ప్రాసెస్ ఏదైతుందో అది ఏదో ఒక రోజు మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కానీ వెస్టీజ్లో మనం ఎక్కడన్నా అన్నామా 1 రూపాయి పెట్టాలని? అనలేదే. సో జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసి మీరు వాడుకున్న తర్వాత నచ్చితే మీరు 4గురికి చెప్పండి, నచ్చకుంటే రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇక్కడ వెస్టీజ్ కంపెనీ ఏదైతుందో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఇలాంటి చాలా రకాల మోసపూరిత కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం మన వెస్టీజ్ కంపెనీ ఉంది. గైడ్లైన్స్లో కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. ఒకటి, మీరు డైరెక్ట్ సెల్లింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, మధ్యవర్తులకు ఇవ్వకుండా మీరు డైరెక్ట్ సేల్ చేయాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ని డైరెక్ట్ సెల్లింగ్ లాగానే చేయాలి. అంటే వేరే ఎవరో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చిన ద్వారా తీసుకొని మళ్ళీ దాన్ని డబుల్ రేట్ పెట్టి అమ్మడం, అది డైరెక్ట్ సెల్లింగ్లో రాదు. సో అలాంటి ఒక రూల్ ఉంది. రెండోది, మీరు ఒక కిట్ లాంటిది పెట్టకూడదు, మీరు జాయినింగ్ ఫీజు ఇంత అని చెప్పి ఉండకూడదు. మూడోది, మీరు కొన్న ప్రోడక్ట్ నచ్చకుంటే రిటర్న్ ఇచ్చే అవకాశం ఉండాలి. నాలుగోది, మీకు ఒక సంస్థ, ఒక ఆఫీస్ అనేది ఉండాలి, ఒక పర్టికులర్ సిస్టమ్ బిల్. ఇలా చాలా రకాల కొన్ని కండిషన్స్ గైడ్లైన్స్లో ఉన్నాయి. మన గైడ్లైన్స్ ప్రకారం మన కంపెనీ నెంబర్ 1 కంపెనీ. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు గ్లోబల్ ప్రపంచంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలతో పోటీ పడుతూ ఈరోజు గ్లోబల్ 22లో ఉందంటే ఎంత అదృష్టవంతులం మనం ఫ్రెండ్స్.
సో ఇది అన్నిటికంటే ముఖ్యమైనది ఇంపార్టెంట్ మన ఇండియన్ కంపెనీ. సో ఈ ప్రోడక్ట్ చాలా బాగున్నాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఉన్నాయి. మీరు వాడండి, మీరు నచ్చితేనే నలుగురికి రెఫర్ చేయండి, నచ్చకుంటే తీసుకున్న చోట రిటర్న్ ఇచ్చేయచ్చు. అద్భుతమైన ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మనం ఇక్కడ మోసపోయేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు, మనం మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు. జస్ట్ ఏదో ఒక దగ్గర వాడుతున్నాం కదా ప్రోడక్ట్, ఒక్కసారి మీరు వాడి చూడండి. జీవితంలో ఎంతమందికి రెఫర్ చేయలేదు? ఒక సినిమా గురించి రెఫర్ చేయలేదా? ఒక హోటల్ గురించి రెఫర్ చేయలేదా? ఒక బట్టల షాప్ నుంచి రెఫర్ చేయలేదా? అదే విధంగా మీరు ఇక్కడ రెఫర్ చేస్తున్నారు అంతే. అక్కడ రెఫర్ చేయడం వల్ల ఏం డబ్బు రాలేదు, ఇక్కడ రెఫర్ చేయడం వల్ల డబ్బు వస్తుంది. అక్కడ మీరు ఒక ఓలా క్యాబ్ గురించి, ఊబర్ క్యాబ్ గురించి రెఫర్ చేసి ఉంటారు, ఒక్కసారి మీకు డబ్బులు వచ్చి ఉంటాయి. కానీ అదే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఓలా గురించి రెఫర్ చేసినప్పుడు డబ్బులు వస్తాయా? మీకు రావు. సో ఇక్కడ ఏంది అంటే మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ ఎవరికన్నా రెఫర్ చేయడం వల్ల అక్కడ నుండి ఇక్కడ మీకు డబ్బు వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? 3 తరాల వరకు వస్తుంది, 3 జనరేషన్ వరకు. ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఓలా గురించి ఇప్పుడు సబ్ అయిపోయింది, పేస్ట్ అయిపోయింది, ప్రతి నెల వాడతామా? 100% వాడతాము. ప్రతి నెల కొనరా? 100% కొంటారు. ప్రతి నెల కొన్నప్పుడు ఆ టర్న్ ఓవర్ నుంచి సమ్ అమౌంట్ అనేది మీకు 3 తరాల వరకు, 3 జనరేషన్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అద్భుతమైన ఆపర్చునిటీ. లేట్ చేయకుండా ఇమ్మీడియట్లీ ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ కాల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి, రైట్? సో ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని డబ్బు పెట్టమని చెప్పారు? ఇక్కడ మీకు అవసరం ఉన్న ప్రోడక్ట్ వాడుకొని స్టార్ట్ చేయండి. లేదు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే నాకు ఫోన్ చేయండి, నేను 100% ఈ బిజినెస్లో మీరు ఎదగడానికి నేను హెల్ప్ చేస్తాను, రైట్? ఈ బిజినెస్లో వచ్చేసి నా లెవెల్ వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మంత్ 394 రూపాయలు ఉండే నా ఇన్కమ్. లాస్ట్ మంత్ ఇన్కమ్ ఫిబ్రవరి 2021 ఇన్కమ్ వచ్చేసి 2,48,000 ఫ్రెండ్స్. ఈ బిజినెస్ నుండి నేను ఒక బ్రిజా కార్ తీసుకున్నాను, రైట్? నాకు కొన్ని లోన్స్ ఉంటే లోన్ గిట్ ఆల్మోస్ట్ పే చేశాను. అలాగే నా టీంలో 14 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. సో 100% మీకు ఇది రైట్ డిసిషన్ తీసుకోండి, రైట్ టైం, రైట్ మీరు స్టార్ట్ చేయడానికే. మీరు కాకుండా ఇంకోళ్ళు చేస్తారు చెప్పండి, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చేస్తారు, రైట్? ఈ కొత్తగా జాయిన్ చేయాలనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి, 100% నేను బిజినెస్లో హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్త్.